ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. శ్రద్ధ, ఆసక్తి కలిగిన నా జ్యోతిష్శాస్త్ర విద్యార్థులకు మరింత ఉత్సాహం కలిగించడానికి యూట్యూబ్లో 15 పాఠాలకు ప్రతి పాఠం చివర మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేసిన వారిని నిజమైన అంకిత భావం కలిగిన విద్యార్థులుగా గుర్తించి వారికి లైవ్లో సందేహ నివృత్తి చేయడం జరుగుతుంది. 30 పాఠాలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి ఒక అమూల్యమైనటువంటి జ్యోతిష్శాస్త్రానికి చెందిన నోట్స్ని పీడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుంది. కావున విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ ఉన్నాం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. అందరికీ నమస్కారం. విద్యార్థులందరూ కూడా ఎంతో శ్రద్ధగా సాధన చేస్తున్నారు. వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఫలిత నిర్ణయం చేయడంలో ముఖ్యంగా పాత్ర వహించేటటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. అవి ఏమిటి అని అంటే ఉచ్చ నీచములు, త్రికోణములు, వీటి గురించి తెలుసుకోవాలి. దాని తర్వాత మనం స్వక్షేత్రాల గురించి ముందే చర్చ చేసుకుని ఉన్నాం కాబట్టి మిత్రక్షేత్రాలు ఇవి అవి కూడా తెలుసుకున్నాం. శత్రుక్షేత్రాలు కూడా తెలుసుకున్నాం. ఇంకా వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం భవిష్యత్తులో చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అప్పుడు వాటి గురించి చర్చ చేసుకుందాం. ప్రస్తుతానికి ఉచ్చ నీచలు. ఉచ్చ స్థితి అంటే ఏంటి, నీచ స్థితి అంటే ఏంటి, అసలు దీనివల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి? గ్రహాలు అన్ని చోట్ల ఒకే రకంగా సంచరిస్తూ ఉండాలి కదా, ఎందుకు ఒక చోట ఉచ్చ స్థితి, ఎందుకు ఇంకో చోట నీచ స్థితి? ఈ విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి ఇప్పుడు ఒక ఇంటి యజమాని ఉన్నాడు. ఆయన తన ఇంట్లో ఉన్నప్పుడు అంటే స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు? చాలా కంఫర్ట్ జోన్లో ఉంటాడు కదా. అదే తన మిత్రుడి యొక్క ఇంటికి వెళ్ళాను అనుకోండి, అక్కడ ఆయన కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ కొద్దిగా కంఫర్ట్ జోన్లోనే ఉంటాడు. అదే ఒక శత్రువు ఇంట్లోకి వెళ్ళాడు అనుకోండి, వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అనుకోండి, అప్పుడు ఆయన యొక్క స్థితి అంత సౌకర్యవంతంగా ఉండదు. అదే ఒక ఉచ్చ స్థితిలోకి వెళ్ళినప్పుడు అంటే అతన్ని చాలా అభిమానించేటటువంటి వారింటికి వెళ్ళాడు. అతని మిత్రుడు కాదు, అలా అని తన సొంత ఇల్లు కాదు, కానీ తనను బాగా అభిమానించేటటువంటి లేదా బాగా ఉన్నతంగా చూసుకునేటటువంటి ఇంటికి అతను వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఆయనకు వచ్చేటటువంటి మర్యాదలు సొంత ఇంటిలో కింద ఇంకా ఎక్కువగా వస్తాయి. ఉదాహరణకి ఒక సినిమా యాక్టర్ని తీసుకుందాం. ఏదో ఒక సినీ నటుడు, ఆయన ఒక కథానాయకుడు అని అనుకుందాం, ఒక హీరో అని అనుకుందాం. అతను తన ఇంట్లో ఉన్నప్పుడు తన తల్లి కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ లేదా తన కుటుంబ సభ్యులు కానీ చూసుకునేటటువంటి రీతి ఏ విధంగా ఉంటుంది? రోజు ఎలాగూ చూసేటటువంటి వ్యక్తే కాబట్టి సాధారణంగా ఇంటి వ్యక్తిగా చూస్తారు. అదే వ్యక్తి ఇంకెవరైనా ఒక అభిమాని ఇంటికి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఆయన్ని చూసేటటువంటి స్థితిగతులు ఎట్లా ఉంటాయి? రాజమర్యాదలు చేస్తారు కదా. అదేవిధంగా ఒక ఆధ్యాత్మికంగా గురువు తీసుకుందాం. ఒక ఆధ్యాత్మిక గురువు తన ఇంట్లో ఉన్నప్పుడు తన కంఫర్ట్ జోన్లోనే ఉంటాడు. తన భార్య పిల్లలు రోజు చూస్తున్నటువంటి వ్యక్తే కదా, కాబట్టి అలాగే చూస్తూ ఉంటారు. అదే తన శిష్యుడి ఇంటికో లేకపోతే బాగా అభిమానించేటటువంటి ఒక భక్తుడి ఇంటికో వెళ్ళాడు అనుకోండి, ఎలా అతను రిసీవ్ చేసుకుంటారు? ఎలా స్వాగతిస్తారు? ఇంటి ప్రాంగణంలోకి వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులంతా కూడా ఎదురెళ్ళి ఆయనకు ఒక పూలమాల వేసి ఆయన పాదాలని బాగా కడిగి, ఈ సౌకర్యాలన్నీ కూడా మరి స్వక్షేత్రంలో లేదుగా. అంటే స్వక్షేత్రంలో కింద ఇక్కడ ఆయనకి ఇచ్చేటటువంటి గౌరవం ఎలా ఉంది అంటే ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నది అని కదా. అలాగే గ్రహాలు కూడా తమ స్వక్షేత్రాలలో కింద ఉచ్చ క్షేత్రాల్లో ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఎక్కువ శుభమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అని, అంటే ఇచ్చేటటువంటి ఫలితాన్ని బట్టి మిత్రుడి ఇంట్లో లభించినటువంటి గౌరవము, స్వంత ఇంట్లో లభించినటువంటి గౌరవము ఒక ఉచ్చ స్థితిలో ఉన్నతంగా భావించే, ఉన్నతంగా స్వీకరించే వారి ఇంటికి వెళ్ళినప్పుడు మనకి లభిస్తుంది అనే విషయం మనకి ఇక్కడ తెల్లతెల్లం అవుతుంది కదా. అదేవిధంగా గ్రహాలు కూడా అవి సంచరిస్తున్నటువంటి మార్గంలో ఒక్కొక్క రాశిలో ఒక్కో రకమైనటువంటి ఫలితాన్ని పొందుతాయి అని. ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి శ్లోక ప్రమాణం కూడా ఉంది. ఆ శ్లోక ప్రమాణం కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ భవిష్యత్తులో ఇంకా అసలు వీటికి అంతర్లీనంగా ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా చర్చ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మాత్రం ఏం గుర్తుపెట్టుకుంటారంటే గ్రహాలు వాటి యొక్క ఉచ్చస్థితి, నీచస్థితి ఎందుకు వచ్చాయి అనే విషయం మాత్రమే గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ ఒకసారి బోర్డు చూడండి. రవికి స్వక్షేత్రం ఏది? సింహం. ఇంతకుముందే మనం పాఠాల్లో చెప్పుకున్నాం. సింహం రవికి స్వక్షేత్రం అయితే ఆయనకు ఉచ్చస్థితి ఎక్కడ అనంటే మేషంలో ఉంది. ఈ భాగాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ డిగ్రీల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ డిగ్రీలని పరమ ఉచ్చ స్థానాలు అని అంటారు. అవి తర్వాత చర్చ చేసుకుందాం. ప్రస్తుతానికి రాసులు, గ్రహాలు, వాటి యొక్క ఉచ్చనీచాలు వీటి గురించి మాత్రమే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రవికి ఉచ్చస్థితి ఏది అని అంటే మేషం. దీనికి సరిగ్గా సప్తమ స్థానం నీచ స్థానం అవుతుంది. అంటే ఇది ఉచ్చ స్థానం అయితే రవికి ఇక్కడికి వస్తే అది నీచ స్థానం అవుతుంది.
ఇప్పుడు నీచ స్థానాల గురించి తర్వాత చర్చ చేసుకుందాం. ఫస్ట్ ఉచ్చస్థితి మాత్రమే చూద్దాం. రవికి ఉచ్చస్థితి ఏది అంటే మేషం. అదే చంద్రుడికి ఉచ్చస్థితి ఏది అంటే వృషభం. అదే అంగారకుడికి ఉచ్చస్థితి ఏది అనంటే మకరం. అదే బుధుడికి ఉచ్చస్థితి ఏది అనంటే కన్య. అదే బృహస్పతి గురువుకి ఉచ్చస్థితి ఏది అంటే కర్కాటకం. అదే శుక్రుడికి ఉచ్చస్థితి ఏది అనంటే ఏది మీనం. అదే శనికి ఉచ్చస్థితి ఏది అనంటే తుల. ఇక్కడ ఉచ్చస్థితులు మాత్రమే ఇక్కడ వేయడం జరిగింది. ఒకసారి ఆ యొక్క బోర్డుని గమనించండి. అసలు రవికి ఎందుకు ఉచ్చస్థితి, ఇక్కడ ఒక పారమార్థిక చింతనతో యోచన చేద్దాం. తర్వాత సైంటిఫిక్ రీజన్స్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాసెస్లో ఎప్పుడైనా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి రవికి ఎందుకు, సూర్యనారాయణ స్వామి వారికి ఎందుకు మిగిలిన ప్రాంతాలు కాకుండా కేవలము మేషాన్నే ఉచ్చస్థితిగా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ఒకసారి క్షుణ్ణంగా యోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ రాజు చాలా బలవంతుడు, తెలివైనవాడు అని అనుకోండి. అలా ఉన్నప్పుడు ఆయనకి దేని మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది? యుద్ధ విద్యల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అంతే కదా! అప్పుడు ఆయన శత్రువుల నుంచి తన యొక్క ప్రజలను రక్షించుకోవాలంటే ఎందులో చాలా బలంగా ఉండాలి? యుద్ధ విద్యల్లో చాలా బలంగా ఉండాలి. అలా యుద్ధ విద్యలన్నిటినీ కూడా నేర్పించేవాడు ఎవరు? సేనాధిపతి. సేనాధిపతి యొక్క స్థానానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడు? నా యొక్క సైనికులకి ఈయన సరైన తర్ఫీదు ఇస్తున్నాడా లేదా? క్రమశిక్షణలో పెడుతున్నాడా లేదా? లేదా ఆయనకి యుద్ధ నైపుణ్యాలన్నీ కూడా సక్రమంగా నేర్పిస్తున్నాడా లేదా అని చూసేటటువంటి ప్రయత్నం చేస్తాడు కదా! అక్కడ ఆయన ఎక్కువ యాక్టివ్‌గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమే రవికి ఉచ్చస్థితి ఏది అని అంటే మేషం అని చెప్తారు. ఎందుకు మేషం? అంటే ఇంతకుముందు మనము రాశిజం గురించి చెప్పుకునేటప్పుడు, రాసుల యొక్క కారకత్వాలు చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. మేషం దేనికి సంబంధించినటువంటి రాశి అని అంటే సైనికుడి యొక్క లేదా సేనాధిపతి యొక్క స్వస్థానం అని చెప్పుకున్నాం. సేనాధిపతిగా ఉంటారక్కడ అంగారకుడు అని చెప్పుకున్నాం కదా! అది అగ్ని సంబంధమైన రాశి అని కూడా చెప్పుకున్నాం. రవి అగ్నితత్వం కలిగినటువంటి గ్రహంగా మనం చెప్పుకుంటాం కదా! అలాగా అగ్ని సంబంధమైనటువంటి గ్రహమైనటువంటి రవికి అగ్ని సంబంధమైనటువంటి రాశి అయినటువంటి మేషంలో సేనాధిపతి యొక్క స్వక్షేత్రంలో ఉచ్చస్థితిని చెప్పడం జరిగింది. కారణం ఏమిటి అనంటే రవి అంటేనే రాజు అని, రాజు అంటే యుద్ధ తంత్రాలని, ఎప్పుడు కూడా ఆయన దేంట్లో అలర్ట్గా ఉండాలి, దేంట్లో ఆయన ఎక్కువ చైతన్యవంతంగా ఉండాలంటే యుద్ధ సంబంధమైనటువంటి విద్యల్లో. అది ఎక్కడ నేర్పించేటటువంటి అవకాశం ఉంటుంది? సేనాధిపతి దగ్గర నేర్పించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ సేనాధిపతి ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో అది ఆయనకి ఉన్నతమైనటువంటి స్థానము. సేనాధిపతి రాజుగారికి ఇచ్చేటటువంటి గౌరవం ఏదైతే ఉందో అది చాలా ఉన్నతమైనది కాబట్టి రవికి అక్కడ ఉచ్చస్థితి అని పేర్కొనడం జరిగింది. మరి చంద్రుడికి ఉచ్చస్థితి ఏదని చెప్తారు అని అంటే వృషభం అని చెప్తారు. కారణం ఏంటి అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. వృషభం అంటే ఏంటి? రైతు అని చెప్పుకున్నాం. ఏ రాణిగారైనా సరే ఒక రైతు దగ్గరికి వచ్చారనుకోండి, వారు ఇచ్చేటటువంటి మర్యాదలు ఎలా ఉంటాయి? వారి ఇంటి దగ్గరికి వెళ్ళి అసలు పరమ సంతోషంతో వారిని ఆహ్వానించి, వారికి ఉన్నటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే తమ శక్తి కొద్దీ రాణిగారిని గౌరవిస్తూ ఉంటారు కదా! కాబట్టి రాణిగారికి ఏదంటే చాలా ఇష్టము అనంటే ఈ యొక్క పంటలు పండేటటువంటి స్థలం ఏదైతే ఉందో, అంటే రాణి అంటేనే మాతృస్థానం అని చెప్పుకుంటాం మనం. చంద్రుడు అంటే మాతృస్థానం అని చెప్పుకుంటాం. ఆ తల్లికి కావాల్సింది ఏంటి? వంట పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా ఉంటే తన పిల్లలకి సక్రమంగా వంట చేసి ఇవ్వగలిగినటువంటి సౌకర్యం ఉంటుందనే యోచనే ఉంటుంది. తల్లి ఎప్పుడు కూడా ఏం చూస్తూ ఉంటుంది? కడుపు చూస్తూ ఉంటుంది కదా! పొట్టని గమనిస్తూ ఉంటుంది. వీడు సరిగ్గా తిన్నాడా లేదా? ఇదే యోచన ఉంటుంది కదా! అటువంటి తల్లికి కావాల్సినటువంటి ఆ యొక్క కూరగాయలు గానీ, లేదా కావాల్సినటువంటి ఆహార పదార్థాలు గానీ ఎక్కడ లభిస్తాయి? రైతు దగ్గర లభిస్తాయి కదా! కాబట్టి ఆమె రైతు దగ్గర చాలా ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతుంది అనే విధంగా చంద్రుడికి వృషభాన్ని ఉచ్చస్థితిగా చెప్పడం జరిగింది. ఇక అంగారకుడు. అంగారకుడికి ఏది ఉచ్చస్థితి? అంగారకుడు అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం సేనాధిపతి అని. ఆ సేనాధిపతికి గౌరవం ఎక్కడ ఎక్కువ లభిస్తుంది? రాజుగారి దగ్గరికి వెళ్తే ఎలా ఉండాలి? సేనాధిపతి చేతులు కట్టుకొని ఉండాలి కదా! అదే ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్తే ఎలా ఉండాలి? ఖచ్చితంగా తను ఆ న్యాయాధిపతికి గౌరవం ఇస్తూ తగ్గి ఉండాలి కదా! అదే సేనాధిపతి ఒక గురువు దగ్గరికెళ్ళాడనుకోండి, బృహస్పతి దగ్గరికెళ్ళాడు, బృహస్పతి యొక్క స్వస్థానాలకెళ్ళాడనుకోండి, ఏం చేయాలి? ఖచ్చితంగా తల వంచి గురువుకు గౌరవం ఇస్తూ ఉండాలి. అదే తన సేవకుల దగ్గరికి వెళ్తే, సేవకులే సేనాధిపతికి గౌరవం ఇస్తారు కదా! అందువల్లనే ఇక్కడ అందులోనూ ఏంటి? బద్ధకంగా ఉన్నటువంటి సేవకులు కాదు. ఎవరైతే పూర్తిగా కష్టపడి పని చేస్తూ ఉంటారో ఆ సేవకుల దగ్గర ఆయనకి ఉన్నతమైనటువంటి గౌరవం లభిస్తుంది కాబట్టి ఆ యొక్క సేనాధిపతి అయినటువంటి కుజుడు ఈ యొక్క మకరం అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, సేవకులు బాగా శ్రమించేటటువంటి సేవకులు అని. అక్కడ కుజుడికి ఉచ్చస్థితి అనేది కల్పించడం జరిగింది. తర్వాత బుధుడు యొక్క ఏది ఉచ్చస్థితి అంటే బుధుడు అంటే ఎవరు?
వ్యాపారం చేసేవాడు అని ముందే చెప్పుకున్నాం. వ్యాపారం చేసేవాడికి ఎక్కడ ఆయనకి కంఫర్ట్ జోన్ ఎక్కువగా ఉంటుంది? ఎక్కడైతే వ్యాపారం బాగా జరుగుతుందో, ఎక్కడైతే వ్యాపారం చేయడానికి సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయో, ఆ తత్సంబంధమైనటువంటి రాశిలో ఆయన ఎక్కువ సౌకర్యవంతంగా, సుఖంగా ఉంటాడు కదా! కాబట్టి మనం వ్యాపారాన్ని చెప్పుకున్నటువంటి రాశి ఏది? కన్య. కాబట్టి అందులోనే ఆయనకి ఎక్కువ ఆనందం. ఎందుకు? అక్కడనే ఎక్కువ ఆయన వ్యాపారం బాగా చేయగలుగుతాడు కాబట్టి. ఆయనకి 2 రాసులున్నప్పటికీ ఏవేవున్నాయి? మిథునము ఉంది, తర్వాత కన్య ఉంది. మిథునంలో ఏంటి? మిథునంలో ఇంతకుముందే చెప్పుకున్నాం ప్రొడక్షన్ హౌస్ అని చెప్పుకున్నాం మనం కదా! కానీ ప్రొడక్షన్ హౌస్ కింద ఆయనకి దృష్టంతా ఎక్కడ ఉంటుంది? వితరణకు సంబంధించినటువంటిదే. అంటే తయారు చేసినటువంటి వస్తువుల్ని వ్యాపార కారణాల రీత్యా పంచడంలో ఆయనకి ఎక్కువ ఆనందం కలుగుతుంది. కారణం అక్కడ ఎక్కువ అతనికి లబ్ధి అనేది చేకూరుతుంది కాబట్టి. కాబట్టి అక్కడ ఆయన ఉచ్చస్థితి అని చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ బృహస్పతి. బృహస్పతి అంటేనే మనం గురువు అని చెప్పుకున్నాం. గురువుకి ఎవ్వరూ ఇవ్వనటువంటి గౌరవము ఒక్క రాజమాత మాత్రం ఇస్తుంది. కారణం ఏంటి? తన వంశాన్ని ఆశీర్వదించేవాడు ఎవరయ్యా అంటే బృహస్పతి. రాజు ఇచ్చేటటువంటి గౌరవం కింద రాణిగారు ఇచ్చేటటువంటి గౌరవం చాలా ఎక్కువ గురువు గారికి. ఎందుకు? సాధారణంగానే రాజు కింద రాణికి ఎక్కువ భక్తి ప్రపత్తులు ఉంటాయి. రాణికి ఎక్కువ ఆ వ్రతాలు ఇత్యాది అవన్నీ కూడా చేసుకోవడానికి సూచనలు ఎవరి దగ్గర తీసుకుంటుంది? తన మాంగళ్యం కాపాడుకోవడానికి కావాల్సినటువంటి సూచనలు ఎవరి దగ్గర తీసుకుంటుంది? తన పిల్లలు బాగా ఉండాలి అంటే, వారిని సన్మార్గంలో పెట్టాలంటే ఎటువంటి నియమనిష్టలు పాటించాలి, ఎటువంటి పూజాధికాలు చేయాలి, ఎటువంటి మంత్రాలు పిల్లలకు నేర్పించాలి అనే విషయాన్ని ఎవరి ద్వారా తెలుసుకుంటుంది? బృహస్పతి ద్వారా, గురువు ద్వారా తెలుసుకుంటుంది. అందుకోసమే కర్కాటకము బృహస్పతికి అత్యంత ఉన్నతమైనటువంటి స్థానము, ఉచ్చస్థితి అని చెప్పడం జరిగింది. అర్థమవుతుంది కదా! ఇది తాత్విక చింతనతోనే చూస్తున్నాం. సైంటిఫిక్ రీజన్స్ ఏదైతే ఉన్నాయో తర్వాత మనం చర్చ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక మిగిలింది ఎవరు? శుక్రుడు. శుక్రుడు, శని. శుక్రుడికి ఏది ఉచ్చస్థానము అని అంటే, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం 2 కారకత్వాల్లో చెప్పుకున్నాం. దాంట్లో ఒక కారకత్వం తీసుకుందాం. ఏంటది అంటే తులకు అధిపతి శుక్రుడు. తుల అంటే ఏంటి? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం న్యాయాధిపతి అని చెప్పుకున్నాం. ఆ న్యాయాధిపతికి ఎక్కడ తృప్తినిస్తుంది అని అంటే దైవం సంబంధించినటువంటి ఆధ్యాత్మిక చింతనలో అత్యంత తృప్తి అనేది ఇస్తుంది. బాగా విసిగి వేరేసారిపోయి వీళ్ళది తప్పు, వాళ్ళది రైట్ ఇవన్నీ కూడా చూసినటువంటి జడ్జిలు ఎక్కడ స్వాంతన పొందుతారు అంటే దేవాలయంలో స్వాంతన పొందుతారు. దైవిక సంబంధమైనటువంటి స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఉన్నటువంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క న్యాయాధిపతులు స్వాంతన పొందుతారు. కారణం ఏంటంటే ఇంతవరకు మేము ఇచ్చినటువంటి ఆ యొక్క తీర్పుల వల్ల అందరికీ మంచి జరగాలని లేదు. కొందరికి మంచి జరుగుతుంది, ఖచ్చితంగా ఇంకొక వర్గం వారికి చెడు జరుగుతుంది. అలా ఉన్నప్పుడు వారి ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క శాపనార్థాలు మా మీద ఎక్కడ పడతాయో అని చెప్పేసి వీళ్ళేం చేస్తూ ఉంటారు? ఎక్కువగా ఈ న్యాయాధిపతులు అంటే ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి న్యాయాధిపతులు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే దేవాలయాలకు వెళ్ళి అక్కడ స్వామివారికి చెప్పుకొని, స్వామి మా యొక్క వృత్తిరీత్యా కొందరిని మేము ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, తత్సంబంధమైనటువంటి దోషాలు తీసేయి స్వామి అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఎక్కువ స్వాంతన పొందుతూ ఉంటారు. ఎందుకంటే స్వామికి చెప్పేసుకుందాంలే ఆయన కాపాడుతాడు అని కదా! అందువల్లనే శుక్రుడికి ఎక్కడ ఉచ్చస్థితి అని చెప్పారని అంటే మీనంలో. మీనం మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. మీనం అంటేనే స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఉన్నటువంటి స్థానమని. మీనం అంటే ఆధ్యాత్మిక చింతనను ప్రేరేపించేటటువంటి స్థానమని, మోక్షాన్ని ప్రేరేపించేటటువంటి స్థానమని ఇంతకుముందే మనం చెప్పుకొని ఉన్నాం కాబట్టి మీనంలో శుక్రుడికి ఉచ్చస్థితి అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ గుర్తుండడానికి, కనెక్టివిటీ గుర్తుండడం కోసం నేను మీకు చెప్తున్నా. గుర్తుగా గుర్తుపెట్టుకోవడానికి. అదేవిధంగా శనికి ఉచ్చస్థితి ఏది అంటే, శని అంటేనే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కర్మకు అధిపతి ఆయన, డిసిప్లిన్‌కి అధిపతి. అవునా? ఆయనకి ఏది ఉచ్చస్థితి అని అంటే, ఆయన అంటేనే ధర్మంగా పనిచేసేటటువంటి గ్రహం అని ఎవరికి చెప్తామంటే ఖచ్చితంగా శనైశ్వరుడికే చెప్తాం. ఆ శనికి ఏది ఉచ్చస్థితి అని అంటే తుల. కారణం అది న్యాయానికి, ధర్మానికి చిహ్నంగా మనం చెప్పుకున్నాం. ఇంతకుముందే న్యాయానికి న్యాయాధిపతి ఉన్నటువంటి స్థానం ఏది అని అంటే మనం తుల అని చెప్పుకున్నాం కదా! ఆ తులలో శనికి ప్రీతికరమైనటువంటి కార్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే దుష్టుల్ని శిక్షించడం, శిష్టుల్ని రక్షించడం అనేది ఎక్కడ జరుగుతూ ఉంటుంది అంటే తులలో జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నాంగా కోర్టులవి అని. కాబట్టి న్యాయాధిపతి ఉన్నటువంటి స్థానం అది అని కూడా చెప్పుకున్నాం ఇంతకుముందు కథలో భాగంగా చెప్పుకునేటప్పుడు. కాబట్టి శనికి ఏది ఉచ్చస్థితి అని అంటే తుల. ఇవన్నీ కూడా ఉచ్చస్థానాలు. ఇక ఆ పక్కన రాసినటువంటి ఆ యొక్క భాగాలు ఏవైతే ఉన్నాయో, డిగ్రీలు ఏవైతే ఉన్నాయో అని పరమ ఉచ్చ స్థానాలు అని చెప్తారు. పరమోచ్చ భాగాలని చెప్తారు. వీటి గురించి తర్వాత మనం చర్చ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు చెప్పిన టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది కూడా ఎందుకు ఆ విధంగా చెప్పడము అని అంటే, అది మనం ఒక కథ చెప్పుకున్నాం కాబట్టి ఆ కథతో దీనికి సమన్వయం చేసుకున్నట్టయితే మనకు బాగా గుర్తుండే అవకాశం ఉంటుంది అని ఈ విధంగా సమన్వయం చేయడం జరుగుతోంది. ఇది తాత్విక చింతనతో చెప్పినటువంటి విషయాలే. ఇక సైంటిఫిక్ రీజన్స్ అన్నీ కూడా తర్వాత పాఠాల్లో మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం.
ఇక నేటి ప్రశ్న, బృహస్పతికి ఉచ్చ స్థానము ఏది? శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు జరిగిన పాఠాలలోని శ్లోకాలను PDF రూపంలో అందించడం జరిగింది. లింక్ కోసం డిస్క్రిప్షన్లో గమనించగలరు.